ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. ఉదయం నుంచి పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ నగదు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ కొంతమందికి మాత్రం జమ అవ్వడం జరిగింది, చాలామందికి జమ అవ్వలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్వర్లో తలెత్తిన కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ట్రాన్సాక్షన్ అన్నది జరగడం ఆగిపోయింది. ఇప్పుడు కొంతమందికి జమ అవ్వడం జరిగింది. జమ అయిన వాళ్ళు తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. ఈరోజు రాత్రి లేదా రేపు మార్నింగ్ మిగిలిన వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నగదు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. సిపిఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ట్రెజరీలు అకౌంట్స్ సంచాలకుడు ఎన్ మోహన్ రావు గారు, సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సత్యనారాయణ గారు, జిల్లా అధ్యక్షుడు కె ప్రభాకర్ రావు గారు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఉద్యోగుల ఎన్పిఎస్ ఖాతాల నుంచి 3 సార్లు పాక్షిక ఉపసంహరణలు అనుమతించిన జిల్లా ట్రెజరీలో సెల్ఫ్ డిక్లరేషన్తో అనుమతి ఇవ్వడం లేదన్నారు. కరోనా సమయంలో అనుమతి ఇచ్చిన విధంగానే ఆన్లైన్లో పాక్షిక ఉపసంహరణలు వీలు కల్పించాలన్నారు. రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగులకు 6 నెలలుగా పెండింగ్లో ఉన్న గ్రాట్యుటీ పేమెంట్లను క్లియర్ చేయాలన్నారు. పాత పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ అకౌంట్లో పడిన జమలను ఎన్పిఎస్ ఖాతాలో జమ చేయాలన్నారు. ప్రాన్ అకౌంట్లోని మాస్టర్ వివరాల మార్పు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. జీపీఎస్ను నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, ఎన్పిఎస్ పెన్షన్ సెటిల్మెంట్ కోసం జిల్లా ట్రెజరీలకు తగు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. 8 నెలలుగా మ్యాచింగ్ గ్రాంట్ తమ జమ కావడం లేదని, ఇటువంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని వారు కోరారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఇటీవల బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 35 ఏళ్లు పైబడి 60 ఏళ్లు లోబడి ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల సౌలభ్యానికి వెల్ఫేర్ ఫండ్స్ చెల్లించుకునే అవకాశం కల్పించారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న చైర్మన్ ద్వారకానాథ రెడ్డి సభ్యులకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరిగల శివరాం ప్రసాద్ గారు తెలిపారు. గతంలో 35 ఏళ్లు పైబడిన న్యాయవాదులు వెల్ఫేర్ ఫండ్ కట్టేందుకు అనర్హులని, వారికి ఎలాంటి ప్రయోజనాలు వర్తించేవి కావన్నారు. నిబంధనలు సవరించిన బార్ కౌన్సిల్ 36 నుంచి 40 ఏళ్ళు తగిలిన న్యాయవాదులు 35,000 రూపాయలు, 46 నుంచి 50 ఏళ్ళు వారు 40,000 రూపాయలు, 51 నుంచి 55 ఏళ్ళు వారు 45,000 రూపాయలు, 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న న్యాయవాదులు 55,000 కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఆర్టీసీ కోసం గడిచిన 5 ఏళ్లలో ఒక కొత్త బస్సు కొనలేదు. అంతకు ముందున్న 4,000 బస్సులను రద్దు చేశారు. కొత్త బస్సులు కొనాలి, ఉద్యోగుల ఖాళీలు భర్తీ చేయాలి అంటూ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమస్యలు ఏగరోగు పెట్టారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు గారి నేతృత్వంలోని ఈయూ బృందం మంగళవారం విజయవాడలో మంత్రితో భేటీ అయింది. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. 6 ఏళ్లలో రూపాయి కూడా జీతాల పెంపు లేక గ్రామ రెవెన్యూ సహాయకులు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, గ్రామ రెవెన్యూ సహాయకులు గరికపాటి బ్రహ్మయ్య గారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి విన్నవించారు. ఈ మేరకు ఒక వినతి పత్రం సమర్పించారు. కనీసం రేషన్ షాపులకు బియ్యం రవాణా చేసే ఆపరేటర్ కంటే తక్కువ వేతనాలను గ్రామ రెవెన్యూ సహాయకులు పొందుతున్నారన్నారు. జీతాలు పెంచకపోగా 2018 నుంచి 2021 వరకు చెల్లిస్తున్న డిఏను గత ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెనక్కి తీసుకున్న డిఏ డబ్బులు తిరిగి చెల్లించాలన్నారు. రెవెన్యూ శాఖకు పట్టుకొమ్మగా ఉన్న గ్రామస్థాయి వ్యవస్థల్లో 24 గంటలు విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులే గ్రామ రెవెన్యూ సహాయకులన్నారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం.
ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు బుధవారం జూలై 31తో ముగిసిపోతుంది. దీంతో మరో 4 నెలల వ్యవధికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదిస్తూ బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు సిద్ధం చేసిన ఫైలును మంగళవారం షార్ట్ సర్క్యులేషన్ విధానంలో కేబినెట్ ఆమోదానికి పంపారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రూపొందించింది. ఇందులో 96,000 కోట్ల బడ్జెట్ను 4 నెలల కోసం ఆమోదించారు. మరో 4 నెలలకు ఇప్పుడు ఆమోదించే బడ్జెట్ కూడా సుమారు అంతే ఉండే అవకాశాలున్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోండి. వర్షాకాలాలు వచ్చాయి, దోమలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. సీజనల్ వ్యాధులు రాష్ట్రాన్ని పిండి చేస్తున్నాయి. గ్రామాల్లో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. పట్టణాల్లో ఈ సంఖ్య మరింత అధికంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు జ్వరపీడితులతో నిండిపోతుంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, తప్పిదాల వల్ల ఇప్పుడు రాష్ట్రం మొత్తం జ్వరాలతో ఇబ్బంది పడుతుంది అని కొందరు అంటున్నారు. వర్షాకాలం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాట్లాడుకుంటున్నారు. గ్రామాల్లో ముందస్తుగా బ్లీచింగ్ పౌడర్ సరఫరా, ఫాగింగ్ వంటివి నిర్వహించలేదు. డ్రైనేజీలో పూడిక తీయడం, గ్రామాల్లో నీరు నిల్వ, గుంతలు పూడ్చడం చేయలేదు. దీంతో డయేరియా, డెంగీ వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి అన్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడే గుంటూరులో డయేరియాతో కొంతమంది మరణించారు. అయినా మంత్రులు, ఉన్నతాధికారులు స్పందించలేదు. తర్వాత కృష్ణా జిల్లాలో డయేరియాతో కొంతమంది మరణించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని చోట్ల డయేరియా కేసులు వెలుగులోకి వచ్చాయి. డయేరియా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అప్పటికప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. దోమలు ఎక్కువగా ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.